ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడి అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. శనివారం రాత్రి పవన్ కళ్యాణ్ గారు తన సతీమణి అన్నా లెజునోవా, కుమారుడు మార్క్ శంకర్, కుమార్తె పొలెనా అంజనా పవనాతో కలిసి శంషాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఇక కుమారుడిని పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకుని ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి తెలియజేస్తూ తాజాగా పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నాడని పేర్కొన్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి ఇంటిలో ప్రస్తుతం మార్క్ శంకర్ ఉన్న విషయం విదితమే. మరోవైపు మార్క్ శంకర్ ఆరోగ్యం కోసం ఇప్పటికే చాలామంది అభిమానులు ప్రార్థనలు, పూజలు సైతం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు మెగా కుటుంబ సభ్యులు కూడా చాలామంది అన్నదాన కార్యక్రమాలు చేశారట. తాజాగా మార్క్ శంకర్ ఆరోగ్యం కోసం దాదాపు 1,00,000 మందికి భారీ అన్నదానం చేశారట మెగాస్టార్ చిరంజీవి గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు మార్క్ శంకర్ క్షేమాన్ని ఆకాంక్షించిన రాజకీయ నాయకులు, జనసేన నేతలు, అభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్ గారు. క్లిష్ట సమయంలో వారి సందేశాలు, ప్రార్థనలు తమ కుమారుడిని ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయన్నారు. ముఖ్యంగా ప్రధాని మోడీకి పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు తెలిపారు. సింగపూర్ అధికారులు, సింగపూర్లోని భారత హైకమిషన్ అధికారులు సమన్వయంతో అందించిన సాయం క్లిష్ట సమయంలో ఎంతో భరోసా ఇచ్చిందన్నారు.